గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్స్ అండి, ఎవరైనా క్లియర్గా వినండి, అంతే తప్ప దీని మీద ఎటువంటివి డ్రా చేయొద్దు, మిగతా వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతారు. ఓకే, సో యాక్చువల్లీ గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్స్ ప్రకారం వాళ్ళు చేసిన సర్వేలో తేలింది ఏంటి అంటే, ఇవి చాలా న్యూస్ పేపర్స్లో కూడా వచ్చాయండి. సో వాటి ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ న్యూస్ పేపర్ ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. స్క్రీన్ కనిపిస్తుంది కదా మీ అందరికీ. సో 62% లేడీస్ ఏం చెప్పారంటే, యాక్చువల్లీ ఇవి వ్యాజినల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఏవైతే అన్స్టెరిలైజ్డ్ శానిటరీ నాప్కిన్స్ వాడడం వల్ల వ్యాజినల్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. అలాగే 75% లేడీస్ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది. అంటే యాక్చువల్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి. ఏదైనా ప్రొడక్ట్ అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పనిచేస్తుంది. లైక్ ఈ 75% ఉమెన్స్ చెప్పింది ఏంటంటే, ఇచ్చింగ్ వస్తుంది ఎక్కువగా, శానిటరీ నాప్కిన్ యూజ్ చేసేటప్పుడు దురద పుడుతుంది, అండ్ అలాగే పొత్తి కడుపులో నొప్పిలాగా స్టార్ట్ అవుతుంది అని ఇది ఏదైతే శానిటరీ నాప్కిన్ ఉందో వాటి మీద కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది. సో ఈ శానిటరీ నాప్కిన్ ఎందుకు అలా అవుతుంది అంటే, ఎయిర్ అనేది బయటికి వెళ్ళే చాయిస్ లేకపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయ్యి పొత్తి కడుపులో నొప్పిలాగా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ అయ్యి. అండ్ నెక్స్ట్ మెయిన్ కంప్లైంట్స్ ఏంటి అంటే, యూజ్ ఆఫ్ కెమికల్స్. ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల శానిటరీ నాప్కిన్స్లో వాటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇలా వస్తూ ఉన్నాయి. అండ్ అలాగే లెస్ అబ్జార్ప్షన్, అంటే వెంటనే ప్యాడ్ తడిచిపోవడం 1 అవర్కే. సో వాళ్ళు మళ్ళీ ప్యాడ్ చేంజ్ చేసుకోవాల్సి రావడం, దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ ప్యాడ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అండ్ టైం వేస్ట్ అవుతుంది. వాళ్ళు చేయాల్సిన పని ఫ్రీగా చేయలేరు. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రైస్ ఇష్యూ. అలాగని ఏదైనా మనం ఇంకా కొంచెం దీని మీద బెటర్ ఏదైనా చూద్దామంటే అవి హైయెస్ట్ ప్రైజెస్ ఉండడం, అందరూ ఎఫర్ట్ చేయలేకపోవడం. ఎందుకంటే మన ఫైనాన్షియల్ బడ్జెట్ అందరిది ఒకలాగే ఉండదు. సో అందరూ ఎఫర్ట్ చేయలేరు ఎక్కువ కాస్ట్వి 300-400 శానిటరీ నాప్కిన్స్ అంత పెట్టాలంటే ఎఫర్ట్ చేయలేరు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇవి మెయిన్ కంప్లైంట్స్ అండి. ఓకే, సో మనకి వెస్టీజ్లో డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం మెయిన్ దీని యొక్క బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే, ఇందులో యాంటీ బ్యాక్టీరియాలతో కూడిన ఒక గ్రఫెన్ యానియన్ చిప్ అనేది అమర్చడం జరిగింది FIR టెక్నాలజీతో. ఓకే, సో డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ప్యాకేజింగ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది. ఇందులో 10 ప్యాడ్స్ ఉంటాయి మొత్తం. ఓకే, అందులో 6 డే ప్యాడ్స్, 4 నైట్ ప్యాడ్స్. అండ్ అలాగే శానిటరీ నాప్కిన్ అనేది యాంటీ బ్యాక్టీరియల్ విత్ గ్రఫెన్ యానియన్ చిప్ అండ్ FIR టెక్నాలజీతో ఉంటుంది. సో ఇది మనం క్లియర్గా మెన్షన్ చేయాలి. అందుకే మీకు ఒకవేళ గుర్తు రాకపోయినా చెప్పేటప్పుడు ప్రొడక్ట్ పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ప్రొడక్ట్ మీదే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఇదనే కాదు, మీరు ఏ ప్రొడక్ట్ అయినా మీకు తెలియకపోయినా మీరు ఒకసారి ప్రోడక్ట్ని పూర్తిగా చదివితే ఆల్మోస్ట్ 60-70% దీని నుంచి మీరు నాలెడ్జ్ సంపాదించవచ్చు. ఓకే, అది ఏ ప్రోడక్ట్ అయినా, స్కిన్ కేర్ కావచ్చు, అలాగే ఏవైనా డ్యూ గార్డెన్ కావచ్చు, హెల్త్ సప్లిమెంట్స్ కావచ్చు, ఒకసారి పూర్తిగా మనం ప్రోడక్ట్ మీద ఇన్ఫర్మేషన్ అంతా చదవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ హైజీనిక్గా ఉంటుంది. అండ్ అలాగే ఇందులో ఒక స్ట్రిప్ అనేది అమర్చడం జరుగుతుంది. ఈ స్ట్రిప్ వల్ల మెయిన్లీ ఎందుకు ఆ చిప్ పెట్టడం జరిగింది, ఆ స్ట్రిప్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బ్యాడ్ స్మెల్ రాదు. అండ్ అలాగే పొత్తి కడుపులో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది, అంటే మెన్స్ట్రువల్ క్రాంప్స్. అండ్ అలాగే మనం కంఫర్ట్గా మన మెన్స్ట్రువల్ డేస్ ఏవైతే 5 days, 6 days, 7 days ఈ పీరియడ్ డేట్స్ ఉంటాయో ఆ 7 days కూడా ఫ్రీగా కంఫర్ట్గా మనం వర్క్ చేసుకునేలాగా ఈ ప్యాడ్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. ఓకే, అండ్ అలాగే బ్యాక్టీరియా మల్టిప్లై అవ్వకుండా ఉంటుంది. అంటే బ్యాక్టీరియా ఒకదానికొకటి ఇంకా దాన్ని సంతానాన్ని పెంచుకోకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. ఓకే, సో ఈ గ్రఫైన్ యానియన్ చిప్ అంటే ఏంటి, నేను మీకు మళ్ళీ ప్రతిదీ క్లియర్గా డెమోలో చూపిస్తానండి. గ్రఫైన్ యానియన్ చిప్ అంటే ఇది. ఓకే, సో ఇందులో FIR టెక్నాలజీ అంటే ఈ రేస్ చూసారా, ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. ఒక 2-3 times చదవడానికి అంటే
ఏమంటారు ప్రాక్టీస్ చేయండి, దానివల్ల మీకు ఈజీగా వస్తుంది. ఎఫ్ఐఆర్ టెక్నాలజీ, ఎఫ్ఐఆర్ అంటే ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఓకే, అండ్ అలాగే గ్రఫైన్ యానియన్ చిప్ విత్ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ అన్నాం. సో ఇక్కడ గ్రఫైన్ అంటే ఏంటండి, అది బెస్ట్ కండక్టివ్ మెటీరియల్. అదేం చేస్తుందంటే మన స్కిన్ ని ప్యూరిఫై చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇందులో అయాన్ మొబిలిటీ ఉంటుందండి. దీనివల్ల ఏమవుతుందంటే మన మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది. సెల్స్ని యాక్టివేట్ చేసి మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడంలో గ్రఫైన్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు కావాలంటే ఓన్లీ గ్రఫైన్ కోసం సెపరేట్గా మీరు గూగుల్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎఫ్ఐఆర్ అంటే చెప్పాను కదండి, ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే ఇవి సూర్యుని నుంచి మనం ఎర్త్కి వచ్చే ఈ రేస్ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా ఇది తయారు చేయడం జరిగింది. ఈ ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ వల్ల ఏమవుతుందంటే జనరలీ ఇది మన బ్లడ్ సర్క్యులేషన్ ని ప్రమోట్ చేస్తుంది. ఓకే, మెడికల్ సైంటిస్ట్స్ అయితే ఈ ఎఫ్ఐఆర్ని ఏమంటారంటే బర్త్ లైట్ వేవ్ అంటారు. ఏమంటారండి, ఈ ఎఫ్ఐఆర్ని బర్త్ లైట్ వేవ్ అంటారు మెడికల్ సైంటిస్టులు అందరూ. ఓకే, సో ఇది దేనికనే అంతగా వాళ్ళు దీనికి నేమింగ్ ఇచ్చారు అంటే ఇది యాక్చువల్లీ చాలా గైనికల్ డిసీజెస్ని కంట్రోల్ చేస్తుంది, రాకుండా ముందే ప్రివెంట్ చేస్తుంది. గైనికల్ డిసీజెస్ కానీ గైనికల్ ప్రాబ్లమ్స్ కానీ అంటే లేడీస్కి వచ్చే ఏవైతే గైనిక్ సమస్యలు ఉంటాయో లైక్ పీసీఓడి, పీసీఓఎస్, గర్భసంచికి సంబంధించి ఇలాంటివి ఏవి రాకుండా ఓకే ఇది ప్రివెంట్ చేస్తుంది. అండ్ అలాగే ఇది మన బాడీ టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసి మనకి పీరియడ్స్ టైంలో ఎందుకంటే వీక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ యానియన్, మీకు ఈ చిప్ ఏమని చెప్పమండి, గ్రఫైన్ యానియన్ చిప్ విత్ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ అన్నాం కదా. గ్రఫైన్ అంటే బెస్ట్ కండక్టివ్ మెటీరియల్, అది మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, మెటబాలిజంని అలాగే పెంచుతుంది. అండ్ అలాగే ఎఫ్ఐఆర్ టెక్నాలజీ అంటే ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్, ఈ రేస్ వల్ల మనకి గైనికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ యానియన్ అంటే ఏంటి, యానియన్ అంటే మనకి ఫుడ్లో విటమిన్ ఎలాగో ఎయిర్లో యానియన్స్ అలాగా. ఓకే, ఇవి అన్నీ కూడా నెగిటివ్ అయాన్స్. ఓకే, సో వీటి ద్వారా ఏమవుతుందంటే మన బాడీకి ఒక పాజిటివ్ బెనిఫిట్ ఉంటుందండి. ఓకే, సో మీరు లైక్ ఎప్పుడైనా స్ట్రెస్గా ఫీల్ అయ్యేటప్పుడు బీచ్కి కానీ రివర్స్ దగ్గరికి కానీ లేక్ దగ్గరికి కానీ అంటే నదులు, సరస్సులు, సముద్రం ఇలాంటి ప్లేసెస్కి లేదంటే బాగా చెట్లు ఎక్కువగా ఉన్న ఫారెస్ట్కి అంటే ప్రశాంతమైన వాతావరణానికి వెళ్ళేటప్పుడు మన స్ట్రెస్ అంతా పోయి మనం రిలీఫ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఎస్ ఆర్ నో? సో మనం చాలాసార్లు అలాంటిది అబ్జర్వ్ చేస్తాం కూడా. మనకి మైండ్ బాగాలేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి, లేదా ప్రెజర్ ఎక్కువైతే ఎక్కడికైనా వెళ్ళాలి, కొంచెం ఫ్రీ అవ్వాలి అంటూ ఉంటాం. ఎస్, సో అలా ప్రకృతిలో ఒక పవర్ ఉందండి. మన మీద ఎటువంటి అంటే మనం ప్రాక్టికల్గా కానీ లేదా మనల్ని టచ్ చేయకుండా మన మైండ్ని కావచ్చు, మన హెల్త్లో చాలా ప్రాబ్లమ్స్ని అది క్యూర్ చేసే కెపాసిటీ ప్రకృతిలో ఉంది. ఇది చాలా మంది కూడా ఒప్పుకున్నారు. ఓకే, సో దేని వల్ల అలా జరుగుతుంది అంటే ప్రకృతిలో ఉండే గాలిలో ఉండే యానియన్స్ వల్ల ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, సో అవి నేచర్ గిఫ్ట్ అనమాట ఆ యానియన్స్ అనేవి. సో ఇది మన బాడీని రీజనరేట్ చేస్తుంది. సో ఈ యానియన్స్ని, గ్రఫైన్ని ఎఫ్ఐఆర్ టెక్నాలజీతో కూడిన ఒక స్ట్రిప్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ స్ట్రిప్ మొత్తం కలిపి మనకి ఏం చేస్తుంది, మెయిన్లీ బ్యాడ్ ఆర్డర్ అంటే బ్యాడ్ స్మెల్ రాకుండా, వైట్ డిశ్చార్జ్ అయినా లేదా బ్లీడింగ్ అయినా పీరియడ్స్ టైంలో కావచ్చు ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, ఆ స్మెల్ రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ టైంలో బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఈజీగా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఆ బ్యాక్టీరియాని ఇది ప్రివెంట్ చేస్తుంది, బ్యాక్టీరియాని గ్రోత్ అవ్వనివ్వదు. అండ్ థర్డ్ పాయింట్ చూడండి, మెయింటైనింగ్ హైజీన్ని మెయింటైన్ చేస్తుంది. ప్రొడ్యూసింగ్ ఆక్సిజన్, ఎందుకంటే మీకు ఇందాక ఏవైతే ఫస్ట్ 1970s, 80s ప్యాడ్స్ రిలీజ్ చేశారో వాటి వల్ల ఎయిర్ బయటికి పోకపోవడం వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ అయ్యాయి, బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యింది, ప్రాబ్లమ్స్ వచ్చాయని కంప్లైంట్స్ వచ్చాయి. ఓకే, సో అందుకోసం మన దాంట్లో
ఎయిర్ అనేది ఫ్రీగా ఫ్లోట్ అయ్యేలాగా ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసేలాగా ఈ స్ట్రిప్ని అమర్చడం జరిగింది. అండ్ అలాగే హెల్ప్ టు రెడ్యూసింగ్ మెన్స్ట్రువల్ క్రాంప్స్ అంటే పొత్తి కడుపులో నొప్పిని తగ్గించే విధంగా ఈ స్ట్రిప్ అనేది ఉంటుంది. ఎలా తగ్గిస్తుంది? ఇందులో ఉండే పాజిటివిటీ ఏదైతే ఉందో అది మన బాడీకి ఇస్తుంది కాబట్టి ఆ టైంలో మనకి పొత్తి కడుపులో నొప్పి తగ్గుతుంది. ఓకే, ఎందుకంటే చాలా మంది అడుగుతారు స్ట్రిప్ పెట్టుకుంటే నొప్పి ఎలా తగ్గుతుంది అని. సో అందుకోసం మీరు క్లియర్గా ఏదైతే స్ట్రిప్ ఉందో దీని ఇన్ఫర్మేషన్ మీరు క్లియర్గా అంటే మొత్తం మీ మైండ్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది 8 లేయర్ ప్రొటెక్షన్ అని మనం చెప్తామండి. మనకి అదర్ వాటికి డిఫరెన్స్ ఏంటి అని చాలా మంది కంపేర్ చేసేటప్పుడు మనం క్లియర్గా ఈ స్ట్రిప్ కోసం చెప్తాం. అండ్ నెక్స్ట్ ఇందులో 8 లేయర్ ప్రొటెక్షన్ ఉంటుందండి. అది కూడా మీకు దీని మీద మెన్షన్ చేసి ఉంది, చూసారా? సేమ్ పిక్చర్ నేను ఇక్కడ కెమెరాలో చూపిస్తున్నాను చూడండి. ప్రొడక్ట్ మీద ఇది మీకు స్క్రీన్లో చూపిస్తున్నది సేమ్. సో మీకు మర్చిపోయిన వెంటనే చూడగల గుర్తొస్తుంది కాబట్టి ప్రోడక్ట్ చూస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ లేయర్ 100% కాటన్ లేయర్ అన్నారు. ఓకే, అండ్ అలాగే ప్రొటెక్టివ్ వింగ్స్ ఉంటాయి సైడ్, అవి సైడ్ లీకేజ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ అలాగే ఇందులో ఒక చిప్ ఉంది, FIR టెక్నాలజీతో కూడింది, యాంటీ బ్యాక్టీరియల్ చిప్. అండ్ అలాగే ఇందులో 360 degrees వ్యాప్డ్ ఎయిర్ లేడ్ పేపర్ ఉందండి, అది లీకేజ్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ అలాగే ఇది సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్ సెంటర్ సీట్ అనేది ఒకటి ఉంటుందండి. సో అది ఎంత లిక్విడ్ పడినా ఆ సీట్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది తప్ప బయటికి రానివ్వదు. అండ్ అలాగే బ్రీతబుల్ బాటమ్ లేయర్ ఉంది. అండ్ అలాగే ఇది నాన్ టాక్సిక్ గ్లూ, అంటే దీనికి యూజ్ చేసిన గ్లూ అనేది నాన్ టాక్సిక్. సో ఇందులో మనం మెయిన్ పాయింట్స్ని ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కూడా ఇప్పుడు నేను చెప్పే డెమోని క్లియర్గా విని ప్రతి పాయింట్ నోట్ చేసుకొని మీ టీమ్స్కి మీరు క్లియర్గా డెమో చేసి చూపించండి. ఇందులో ఎటువంటి మిస్టేక్ ఉండదండి, మీరు కూడా చేయొచ్చు, ఒకసారి ట్రై చేయండి. ఓకే, కంప్లీట్గా ఏదైతే చెప్తాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కాంటాక్ట్ చేస్తే నేను వాటిని క్లారిఫై చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఇది మీకు ఎన్విరాన్మెంట్కి కూడా ఎటువంటి హామ్ చేయదు, ఎందుకంటే మనది కంప్లీట్లీ కాటన్. సో ఇవి చేసేటప్పుడు మీరు ఎలా చేయాలి అంటే మీకు డెమో చేసేటప్పుడు డౌట్ ఉంటుంది కాబట్టి నేను అది కూడా చూపిస్తున్నాను. చూడండి. సో ఫస్ట్ మీరు ఏం ప్రూవ్ చేయాలి? టాప్ కాటన్ లేయర్ అన్నాం కదా, అది కాటనా కాదా? ఓకే, సో కాటనా కాదా అనడానికి ఏం చేయాలి? మీరు ఒక శానిటరీ నాప్కిన్ తీసుకోవాలి. ఓకే, శానిటరీ నాప్కిన్ తీసుకొని దీని ఫస్ట్ లేయర్ని ఇలా తీసేయాలి. ఫస్ట్ లేయర్ని తీసేస్తే మనం కాటన్ క్లాత్ని కాలిస్తే ఎలా ఉంటుందో, ప్లాస్టిక్ క్లాత్ని కాలిస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ప్లాస్టిక్ ఏటవుతుంది? మెల్ట్ అవుతుంది, అంటే మైనంలాగా కరుగుతుంది, ముద్దలు ముద్దల్లాగా పడుతుంది. బట్ కాటన్ అలా కాదు, ఒకేసారి ముట్టుకుపోతుంది. ఓకే, సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. అండ్ టచ్ చేసినప్పుడు కూడా అది కాటన్ లాగా దూదిలాగా ఉన్నది తెలుస్తుంది. అండ్ ఆ స్మెల్ కూడా మీకు ప్లాస్టిక్ అయితే మనకు అదొక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఓకే, అదే మీకు కాటన్ అయితే ఎటువంటి స్మెల్ ఉండదు. ఓకే, సో ఒక పేపర్ లాగా ఎప్పుడైతే కాలిపోతుందో అది కాటన్ అని మనకి అర్థం చేసుకోవాలండి. ఓకే, సో ఇది మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకు డెమో చేసేటప్పుడు తెలియాలి కాబట్టి. ఓకే, సో ఏదైనా ఒక ఎడ్జ్ నుంచి కాలిస్తే తెలుస్తుంది. ఇది నేను మళ్ళీ మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు. అండ్ నెక్స్ట్ సూపర్ అబ్జార్బెంట్ అంటే మనం ఏం చెప్తామండి, ఇది హెవీ బ్లీడింగ్ అయినా ఈ ప్యాడ్ అనేది లీకేజ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ మీకు కంప్లీట్లీ ఇది 6 hours వరకు మనకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా లీకేజ్ అవ్వకుండా ఉంటుంది. సో అప్ టు 200 ml వాటర్ని ఇది అబ్జార్బ్ చేసుకుంటుంది అని చెప్తున్నాం. సో అప్ టు 200 ml లిక్విడ్ ఇది అబ్జార్బ్ చేసుకుంటుందో లేదో మనం చూడాలి అంటే జస్ట్ మీరు వాటర్ని దాంట్లో యాడ్ చేస్తే క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే, సో దానికోసం ఏం చేయాలి? ఒక శానిటరీ ప్యాడ్ తీసుకోవాలి, డ్యూ గార్డెన్ది. ఒక టేబుల్ మీద దాన్ని స్టిక్ చేసేసేయండి, అంటించేసి ఒక కప్ వాటర్ అనేది తీసుకోండి, ప్లాస్టిక్
గ్లాస్ అయినా పేపర్ గ్లాస్ అయినా పర్లేదు, గాజు గ్లాస్ వాటర్ అయినా తీసుకొని 200 స్ట్రిప్ కిందన ఉండే షీట్ అది. ఓకే, సో ఆ షీట్ తీసి మనం ఏం చేయాలి, ఒక గ్లాస్ వాటర్లో మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసిన వెంటనే అదేమవుతుందండి, ఒక జెల్ లాగా మొత్తం వాటర్ అంతా కూడా వాటర్ మాయమైపోయి మొత్తం జెల్ అయిపోతుంది. ఎప్పుడైతే దాన్ని మనం సాల్ట్ యాడ్ చేస్తామో దాంట్లో అదేమవుతుంది, ఈజీగా బయటికి వచ్చేస్తుంది. ఓకే, సో మళ్ళీ షీట్ ఎలాగుందో అలానే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇవి ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ మీకు నెంబర్స్ ఉన్నాయండి, చూడండి. ఓవరాల్ సౌత్ సుష్మా మేడంది, అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ నాది, అండ్ కర్ణాటక, హైదరాబాద్, కేరళ ప్రెజెంట్ లేరండి. ఓకే, సో ఈ స్టేట్స్ వాళ్ళు ఎవరన్నా ఈ నెంబర్స్ నోట్ చేసుకోండి. అండ్ సుష్మా మేడంకి మీరు ఏదైనా పర్సనల్గా చెప్పాలంటే ఓన్లీ మెసేజ్ చేయండి. ఎందుకంటే మేడం ఇప్పుడు మెటర్నిటీ లీవ్లో ఉన్నారు. ఫస్ట్ ఏదైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి, కర్ణాటక వాళ్ళు రూపాని, హైదరాబాద్ వాళ్ళు సాయిస్తా బేగంని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, లేదు మేము ఏదైనా ఇన్ కేస్ మీకు సపోర్ట్ చేయలేనప్పుడు మీరు సుష్మా మేడంకి మెసేజ్ చేయండి, ఎందుకంటే ఆవిడ మెటర్నిటీ లీవ్లో ఉన్నారు. ఓకే, బట్ చాలామంది నెంబర్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ చార్ట్ కూడా చూపిస్తున్నాను. డెమో స్టార్ట్ చేద్దామా? సో డెమోలో మనం ఫస్ట్ ఏం చూపిస్తున్నామండి, కాటనా కాదా అనేది ఫస్ట్ మనం చూపిస్తున్నాము. ఓకే, జస్ట్ ఒక పిక్చర్ తీసుకున్న తర్వాత మనం డెమో స్టార్ట్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో మెన్షన్ చేస్తూ ఉండండి, వీటికి సంబంధించి డ్యూ గార్డెన్కి సంబంధించి. ఓకేనా, ఓన్లీ డ్యూ గార్డెన్కి సంబంధించి డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో మెన్షన్ చేస్తుండండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, కనిపిస్తుందా అందరికీ? సో ఇది ఆల్రెడీ నేను సెపరేట్ చేసి పెట్టుకున్నాను. సో మనది ప్యాకేజింగ్ కూడా కంప్లీట్లీ కాటన్ అండి, ఎక్కడ ప్లాస్టిక్ యూజ్ అదే కంప్లీట్లీ పేపర్ ఉంటుంది. ఓకే, ఇది ఎన్విరాన్మెంట్కి హామ్ అవ్వకుండా. అండ్ అలాగే ఒకసారి బయట శానిటరీ నాప్కిన్ అయితే మనం ఓపెన్ చేస్తే మళ్ళీ సీల్ చేయడానికి అవ్వదు, బట్ మనది యూజ్ చేసి మళ్ళీ స్టిక్ చేసుకునే విధంగా ఉంటుంది. కంప్లీట్లీ హైజీన్ ప్యాకేజింగ్ ఉంటుంది. ఓకే, డీపీ అది చెప్తానండి లాస్ట్లో. 250 రూపీస్ పడుతుందండి శానిటరీ నాప్కిన్. ఎంఆర్పి వచ్చేసి మీకు 290 రూపీస్. ఓకే, ఇది 250కి వస్తుంది. సో ఇది శానిటరీ నాప్కిన్ అండి, నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను దీన్ని. బ్యాక్ సైడ్ స్టిక్కర్ తీసి దీన్ని ఎలా యూజ్ చేస్తారండి, స్టిక్కర్ తీసేసి ప్లేస్ చేయడమే. సో ఇవి ఫ్రీ సైజ్ వస్తాయండి, అందరికీ ఒకటే సైజు. ఇందులో XL, XXL అలా ఏముండవు. ఇవి సైడ్ వింగ్స్ అండి, చూడండి ఎంత లెంత్ ఉన్నాయో. సో మనకి లీకేజ్ బయటికి అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట ఇవి. ఓకే, సో ఇప్పుడు గ్లాస్లో 200 ml వాటర్ మనం తీసుకోవాలి. ఓకే, సో ఈ 200 ml వాటర్ని దీంట్లో పోయాలన్నమాట. పోసిన తర్వాత అది మనకి
వాటర్ అనేది బయటికి లీక్ అవ్వకుండా ఉండాలి. గ్లాస్ మీరు ప్లాస్టిక్ గ్లాస్ అదే పేపర్ గ్లాస్ తీసుకోండి. గాజు గ్లాస్ వల్ల వంపడానికి అవ్వట్లేదు నీట్గా. ఓకే, వాటర్ పోస్తూనే ఉన్నాను. మీకు పేపర్ గ్లాస్ అయితే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది వేయడానికి. వాటర్ మొత్తం పోస్తాం కదండి, చూడండి ఎంటీ కనిపిస్తుందా గ్లాస్. స్పీడ్గా రిప్లై ఇస్తూ ఉండండి. మీకు శానిటరీ నాప్కిన్ క్లియర్గా కనిపిస్తుందా? సో వాటర్ అంతా కూడా క్లియర్గా దీనికి అబ్జర్బ్ అయిపోయిందండి. మనకి ప్రొటెక్షన్ లేయర్స్ ఇవన్నీ దేనికండి, సైడ్ లీకేజ్ అవ్వకుండా చూసారా ఇక్కడ ఇటు నుంచి ఒక స్ట్రిప్ లాగా పెట్టడం జరిగిందండి. అండ్ అలాగే ప్లస్ వింగ్స్ కూడా, అంటే ఈ సైడ్ నుంచి రాకుండా ఇన్ కేస్ వచ్చినా ఈ వింగ్స్ కంప్లీట్గా ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే, సో ఇది మనం ఒకటి కంప్లీట్ చేసాం. ఏదంటే 200 అప్ టు 200 ml వరకు వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, సైడ్కి లీకేజ్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామండి, 100% టాప్ కాటన్ లేయర్. చూడండి, మీరు ఫస్ట్ది ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఒక ప్యాడ్ తీసుకుంటే ఆ ఫస్ట్ది చింపినట్లయితే మీకు ఇలాంటి లేయర్ ఒకటి వస్తుంది. ఓకే, ఆ లేయర్ వచ్చిన తర్వాత దాని నుంచి మీరు గ్రఫైన్ యానియన్ స్ట్రిప్ని వేర్ చేయాలి. ఇది గ్రఫైన్ యానియన్ స్ట్రిప్, దీన్ని వేర్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు ఇది పైన లేయర్. సో దీన్ని కాల్చిస్తే మనకు అది కాటనా కాదా అనేది తెలుస్తుంది. ఓకే, సో పేపర్ ఫస్ట్ టిష్యూ తీసుకున్నాను. ఏదైతే మన న్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ ఉందో అందులో ఫస్ట్ లేయర్ అనమాట. ఇది కాటనా కాదా అనేది మనం ఇప్పుడు ప్రూవ్ చేయడానికి ఒక ఎండ్లో జస్ట్ చిన్నది కాల్చి చూస్తే తెలిసిపోతుందండి. చూసారా, చూసారా మీకు ఇది ఎక్కడ ఇంకా మైనం లాగా పడలే, వెంటనే కాలిపోయింది. ఓకే, అలా ఎప్పుడైతే వెంటనే కాలిపోతుందో అది కంప్లీట్గా కూడా కాటన్. ఓకే, ఎందుకంటే ప్లాస్టిక్ అయితే మైనం లాగా పడుతుంది. అండ్ మీరు ఇది టచ్ చేసినప్పుడు కూడా చూడండి క్లాత్ లాగా
ఓకే, ఇది మీరు ఇప్పుడు చూసారా, క్లియర్గా కనబడిందా కాల్చినది ఏదైతే ఉందో అది? లేదంటే ఇంకొకసారి మీరు స్టిక్ చేసినా మొత్తం ముట్టిపోయి ఈజీగా. మనకి ప్లాస్టిక్ అయితే ఎలాగండి, ముద్దలాగా, అది మంట రాదు, డైరెక్ట్గా ముద్దలాగా అది ముడుచుకుపోతూ ఉంటుంది ప్లాస్టిక్ అనేది, మైనం లాగా పడుతూ. బట్ కాటన్ అనేది ఏంటంటే చుట్టుకుపోతుంది, వెంటనే మంట మొత్తం చుట్టుకుపోతుంది. చూడండి, చూసారా ఎంత వేగా కనిపిస్తుందా? ఓకే, సరే, ఎటువంటి స్మెల్ కూడా లేదు. అదే ప్లాస్టిక్ కాల్చి అది ఇలాగ వచ్చినప్పుడు మనం ఆ స్మెల్ అస్సలు భరించలేదు. ఓకే, సో ఫస్ట్ లేయర్ కాటన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ డేమో ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హామ్ ఉండదు, ఈజీగా వాటర్లో సాల్యుబుల్ అయిపోతుంది అని చెప్పడానికి సో ఇప్పుడు మనం ఇందాక ఏదైతే అబ్జార్బ్మెంట్ సీట్ వేసామో చూడండి, అది రిమూవ్ చేస్తున్నాను. అంటే మనం వాటర్ వేసింది. ఓకే, కనిపిస్తుందా అందరికీ? ఎటువంటి లీకేజ్ అనేది లేదండి. చూడండి, నేను మీకు కావాలంటే ఒక టిష్యూ అంటే చూపిస్తున్నాను. అంటే బ్యాక్ సైడ్ నుంచి మొత్తం తడిచిపోవడం అలా ఉంటుంది కదా, ఆ గమ్లానే ఉంది. సో బ్యాక్ అస్సలు లీక్ అనేది అవ్వలే. చూడండి, తడి లేదు ఎక్కడ కూడా. ఓకే, ఇది టిష్యూ, ప్లెయిన్ టిష్యూ. అండ్ అలాగే ఈ టిష్యూని నేను ఫ్రంట్ సైడ్ కూడా పెట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే తడిచిపోతే టిష్యూ ఏమవుతుందండి, మొత్తం మెత్తగా కాటన్ లాగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ అసలు చూడండి. సో ఫ్రంట్ సైడ్ కూడా మనకి పైకి అంటే వెట్టిగా అయిపోవడం వల్ల, తడిచిపోవడం వల్ల ఏమవుతుందండి, ర్యాషెస్ అవి వచ్చేసే అవకాశం ఉంటుంది. అది బయటికి లీక్ అయిపోవడం, బ్లీడింగ్, మొత్తం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అలాంటిది ఏమీ ఉండదు. ఇది జెంట్స్ కూడా లైవ్ డెమో చేసి చూపించవచ్చు. ఓకేనా సార్? సో ఎందుకంటే మనం చేస్తున్నది ఏదైతే బిజినెస్ ఉందో హెల్త్ పరంగా చాలా మందికి సపోర్ట్ అవుతుంది. ఓకే, సో మీరు క్లియర్గా ఆ వాటర్ ఏదైతే ఉందో బయటికి లీక్ అవ్వట్లేదు అని మనం చేసి చూపించవచ్చు. ఓకే, సో 2 డెమోస్ కంప్లీట్ అయిపోయి కదండి. నెక్స్ట్ ఇది అబ్జార్బ్మెంట్ సీట్ అని చెప్పాం కదా మనము, అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది మొత్తం, అది జెల్ లాగా మిక్స్ అయిపోతుంది అని. ఆ షీట్ చూపిస్తున్నాను. ఇది ఆ షీట్ అండి. ఇది మనకి చూడండి, మన శానిటరీ నాప్కిన్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఓపెన్ చేశాక దీని కిందన అంటే ఈ ఫస్ట్ లేయర్ మీరు రిమూవ్ చేస్తారు కదా, రిమూవ్ చేసే తర్వాత కిందన ఉండే షీట్ ఇది. కావాలంటే ఒకసారి తీసి చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ కొంతమందికి డౌట్ ఉంటుంది. చూడండి,
ఫస్ట్ లేయర్ మనం ఇందాక కాల్చాం ఈ స్ట్రిప్ తీసేసి. సో ఇప్పుడు మనం అబ్జార్బ్మెంట్ షీట్ అంటే ఏంటండి, ఆ చిప్ కిందన ఉండే షీట్ అనమాట. ఓకే, సో ఆ షీట్ ఏంటంటే ఇది 8 లేయర్స్ కదా. సో ఈ లేయర్ని మాత్రమే రిమూవ్ చేయాలండి, కిందన మళ్ళీ ర్యాపిడ్ అదొకటి ఉంటుంది కాబట్టి. సో దీన్ని మనం రిమూవ్ చేస్తే ఇలా ఒక పేపర్ వస్తుంది. సేమ్ మీకు ఇప్పుడు నేను ఏదైతే చూపించానో సేమ్. సో వీటిని మనం వాటర్లో మిక్స్ చేస్తే పేపర్ కాస్త వెంటనే వాటర్ మొత్తం కాటన్ దూది వస్తుందండి. సో ప్లెయిన్ వాటర్లో మిక్స్ చేద్దాము. మిక్స్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం జెల్ లాగా కలిసిపోతుంది అనమాట. సో దీన్ని కలిపితే మొత్తం జెల్లాగా మిక్స్ అవుతుందండి. ఏంటి క్లియర్గా కనబడలేదా ఎవరికి? ఒక్క నిమిషం ఉండండి. చూడండి ఒక్కసారి. ఇది ఆల్రెడీ చేసింది బట్ కనబడలేదు అన్నారని మళ్ళీ గ్లాస్ వాటర్ తీసుకొచ్చాను. సో మీకు ఏదైతే జెల్ ఉందో వాటర్ ఉందో వాటర్లో మనం షీట్ని ఇలాగ కలిపిన వెంటనే అది ఇలా జెల్ లాగా అయిపోతుంది అనమాట. దీంట్లో సాల్ట్ వేసామనుకోండి, నేను లాస్ట్లో మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, సో జెల్ లాగా అయిపోయింది. దాంట్లో చూడండి మొత్తం జెల్ అయిపోయింది కదా, పేపర్ కాస్త జెల్ లాగా అయిపోయింది. దీంట్లో సాల్ట్ వేస్తే ఇది కంప్లీట్గా మళ్ళీ మనం ఏదైతే షీట్ వేసామో ఆ షీట్ లాగా బయటకు వచ్చేస్తుంది.
సో ఇందాక చూసారా గడ్డలాగా గడ్డ కట్టేసింది. ఇప్పుడు మనకి మళ్ళీ వాటర్ సెపరేట్ అయిపోతుంది. చూసారా, కనిపిస్తుందా మీ అందరికీ? జస్ట్ నేను అలా ఊరికే ఉండలేక కలుపుతున్నానండి. మరి కలపకపోయినా అది కంప్లీట్గా షీట్ లాగా వచ్చేస్తుంది. ఎప్పుడైతే సాల్ట్ వేస్తామో కొంతసేపటికి అది మొత్తం కూడా షీట్ లాగా వచ్చేస్తుంది. సో ఒక 2 minutes ఇలానే వదిలేస్తే చూసారా, మనం వేసిన పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ మొత్తం వచ్చేస్తుంది. ఇది అబ్జార్బ్మెంట్ షీట్ అన్నమాట. సో ఈ షీట్ని మనం వాటర్లో వేస్తే ఏమవుతుందండి, అది కంప్లీట్గా జెల్ లాగా మెల్ట్ అయిపోతుంది. ఓకే, ఆ వాటర్ మొత్తం కూడా పీల్చేసుకొని మనకి కనిపిస్తుంది అనుకుంటున్నాను మీ అందరికీ. సో ఇంకా వాటర్ అంతా కూడా చాలా గట్టిగా జెల్ లాగా అయిపోతుంది. చూసారా, వాటర్ మొత్తం లేకుండా మొత్తం జెల్ అయిపోయింది. ఇందులో సాల్ట్ వేస్తే మళ్ళీ సేమ్ లిక్విడ్ సెపరేట్ అయిపోయి మనం ఏదైతే షీట్ వేసామో ఆ షీట్ అలానే బయటకు వచ్చేస్తుంది. చూసారా, పేపర్ ఏదైతే వేసామో ఆ పేపర్ అలానే వచ్చేస్తుంది. ఈ జెల్ కనబడింది కదండి, చూడండి, వాటర్లోనే వేసాను షీట్. అండ్ ఇందులో మనం సాల్ట్ యాడ్ చేయగలి. జస్ట్ ఒకసారి జస్ట్ కలపాలనుకుంటే కలపండి, లేదంటే అలా వదిలేయండి. ఈ సాల్ట్ వాటర్లో మెల్ట్ అయ్యి షీట్ అలా వచ్చేస్తుంది. సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేయండి, ఓకేనా? నేను 1 టైంకి సరిపడా సాల్ట్ ఇచ్చాను, అది 2 times చేయడం కాబట్టి కొంచెం సాల్ట్ అంత సరిపోదు. మీరు కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేయండి. ఓకే, జస్ట్ ఇంతేనండి. ఇలా మీరు డెమో చేసి చూపిస్తే క్లియర్గా వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సో కొంతసేపు ఇలానే వదిలేస్తే ఏమవుతుంది, మనం వేసిన పేపర్ లాగా బయటకు వచ్చేస్తుంది. అది మనం ఫస్ట్ ఒక వాటర్లో మిక్స్ చేయగల ఏమవుతుంది, ఆ షీటు మొత్తం ఈ వాటర్ని అబ్జార్బ్ చేసేసుకొని అది ఒక జెల్ లాగా ఫామ్ అయిపోద్ది. సో ఎంత బ్లీడింగ్ వచ్చినా సరే, ఎంత బ్లీడింగ్ అయినా సరే అది గ్రాస్పింగ్ చేయగలుగుతుంది. సో హెవీ బ్లీడింగ్ అయిన వాళ్ళకి కూడా ఇది ఈజీగా పనికొస్తుంది. చాలామంది హెవీ బ్లీడింగ్ అవుతుంది, ప్యాడ్స్ కాయవు అంటారు కదా. సో మన ప్యాడ్స్కి ఆ కెపాసిటీ ఉంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సో ఇది కంప్లీట్గా డ్యూ గార్డెన్ డెమో అండి. ఇది మీరు కూడా చేసి చూపించాలి లైవ్లో. ఎందుకంటే మేము ఇలా ఎంత చెప్పినా మీరు మీ డౌన్లైనర్స్కి చెప్తే మేము చెప్పిన దానికంటే ఎక్కువ వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే మీరు వాళ్ళతో ఆల్రెడీ ట్రావెల్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందని మీకు తెలుస్తుంది కాబట్టి. సో క్లియర్గా మీరు డెమోస్ చేయడం స్టార్ట్ చేయండి. స్టాక్స్ అన్ని స్టేట్స్లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అన్ని డిఎల్సిబిస్లో కూడా స్టాక్స్ దొరుకుతున్నాయి, బ్రాంచ్ ఆఫీస్లో స్టాక్స్ ఉన్నాయి. సో తొందరగా బిల్ చేసుకోండి. మంత్ ఎండ్ వరకు వెయిట్ చేయొద్దు. ఎవ్రీ టైం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మంత్ ఎండ్ వరకు మీరు బిల్ చేయకుండా అలానే ఉండిపోవడం వల్ల మంత్ ఎండ్లో మీకు కావాల్సిన స్టాక్స్ దొరకవు.